క్రికెట్ గో స్టోరీస్లో చెప్పే విషయాలు మీడియా రిపోర్ట్స్ ఆధారంగా లభించినవి. ఇందులోని విషయాల ప్రామాణికతని మిర్చి ధృవీకరించదు. గో స్టోరీస్ విత్ మిర్చి సరన్. పారానార్మల్ యాక్టివిటీస్ గురించి వింటేనే మనకి భయం కలుగుతుంది. అలాంటిది వాటిని రియల్ లైఫ్లో ఫేస్ చేసిన వాళ్ళ పరిస్థితి ఎలా ఉండుంటుందని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఇంగ్లాండ్లోని డర్హమ్ కౌంటీలో ఉన్న లమ్లీ క్యాసిల్ ఆ ప్రదేశంలో వన్ ఆఫ్ ది మోస్ట్ హాంటెడ్ ప్లేసెస్గా చెప్తూ ఉంటారు. లమ్లీ క్యాసిల్ ఈ కాలంది కాదు, కొన్ని సెంచరీస్ క్రితం క్యాసిల్గా ఉన్న ఈ కట్టడాన్ని హోటల్గా మార్చారు. బయట నుంచి చూడడానికి ఎంతో లవ్లీగా కనిపించే ఈ కట్టడం గోడల వెనకాల కొన్ని అంతు చిక్కని ఘోషలున్నాయి. చాలా ఏళ్ల క్రితం లిల్లీ అనే ఒక ఆవిడ్ని ఇక్కడే హతమార్చారని, ఆవిడ ఆత్మే ఇక్కడ ద ఘోస్ట్ ఆఫ్ లిల్లీగా ఇప్పటికీ తిరుగుతూ ఉంటుందని చాలా మంది నమ్ముతారు. ఇక్కడ సౌరవ్ గంగూలీకే కాకుండా వెస్టిండీస్ అండ్ ఆస్ట్రేలియన్ ప్లేయర్స్కి కూడా కొన్ని మర్చిపోలేని పారానార్మల్ ఎక్స్పీరియన్సెస్ జరిగాయి. వన్ ఆఫ్ ఆస్ట్రేలియాస్ మోస్ట్ ఫేమస్ ఆల్రౌండర్స్ షేన్ వాట్సన్కి ఇక్కడ ఎదురైన ఎక్స్పీరియన్సెస్ తను ఎప్పటికీ మర్చిపోకపోవచ్చు. 2005లో ఆస్ట్రేలియన్ టీం లమ్లీ క్యాసిల్లో స్టే చేస్తుండగా వాట్సన్కి అప్పటికే చాలామంది చెప్పారు అక్కడ కొన్ని రూమ్స్ హాంటెడ్ అని. ఆ హోటల్లో ఒక స్పిరిట్ ఉంటుందని చెప్పడంతో వాట్సన్ అప్పటికే కొంచెం భయభ్రాంతులకు గురయ్యారు. హోటల్ చేరుకున్నాక తనకిచ్చిన ఒక రూమ్కి వెళ్ళడానికి వాట్సన్ ఒక చీకటి అండర్ గ్రౌండ్ ఏరియా నుంచి వెళ్లాల్సి వచ్చింది. అక్కడి వాతావరణం తనని చాలా అన్కంఫర్టబుల్ చేసేసిందని, దాంతో తను 4 nights నిద్ర లేకుండా గడిపాడని, ఇక మీదట ఎప్పుడు ఆ హోటల్కి తను వెళ్ళడని వాట్సన్ పంచుకున్నాడు. ఫేమస్ కామెంటేటర్ హర్ష భోగ్లే కూడా ఈ హోటల్లో తను ఎక్స్పీరియన్స్ చేసిన అన్కంఫర్టబుల్ వైబ్స్ గురించి చెప్పారు. ఎంత విచిత్రం కదా! బయట నుంచి చూడ్డానికి ఎంతో అద్భుతంగా కనిపించే కొన్ని కట్టడాల వెనకాల ఎవ్వరికీ అంతు చిక్కని చీకటి రహస్యాలు దాగుంటాయి. ఇంగ్లాండ్లోనే కాదు, మన దేశంలో కూడా ఇలాంటి చాలా కట్టడాలు పలు చోట్ల ఉన్నాయి. మీకు తెలిసిన హాంటెడ్ ప్లేసెస్ ఏమన్నా ఉన్నాయా? ఉంటే నాతో షేర్ చేసుకోండి. మిర్చి ఆర్జే సరన్గా ఇన్స్టాగ్రామ్లో ఉన్నా.